చేస్తా ఉన్నాం. అంటే శ్రీధర్ బాబు గారు ఈ ఆర్థిక వ్యవస్థను అంటే ఎన్నికల ముందు కూడా బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు కూడా నాతో మాట్లాడి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మేము 60 ఏళ్ళు 70 ఏళ్ళు పాలించిన వాళ్ళం, మాకు ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం తెలియదా, దుబారా ఖర్చు కేసీఆర్ చేస్తున్నాడు, అది తగ్గించుకుంటే సరిపోతుంది, ఇలాంటి మాటలు చెప్తూ వచ్చారు. అధికారంలోకి వచ్చాక 22 నెలలు గడిచిపోయాయి, ఇంకా ఈ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు గాడిన పడుతుందంటే ఏం చెప్తారు? ఎందుకంటే 2 రీజన్స్. ఒకటి, మీ రెవెన్యూ తగ్గిపోయింది కంపారిటివ్లీ లాస్ట్ 10 ఇయర్స్. ఇప్పుడు 22 నెలల నుంచి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మీకు తెలుసు ఆర్థిక మాంద్యం ఉంది, క్రైసిస్ ఉంది, తగ్గిపోయింది. పన్నులు పెంచట్లేదు. ఒక మద్యం ధరలు ఒక్కటి పెంచారు కానీ ఇంకేం పెంచలేదు మీరు. 2, జిఎస్టీ మేజర్ ఇన్కమ్, అది రాష్ట్రాలకు కూడా కేంద్రానికి కూడా, అది కూడా తగ్గించారు ఇప్పుడు మోడీ గారు. దాని ఎఫెక్ట్ కూడా ఉండబోతుంది. ఎలా ఎలా నడుపుతారు? డెఫినెట్లీ మంచి క్వశ్చన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆదాయ వనరులు పెంచాలా, ప్లస్ ఒక డిసిప్లిన్ తీసుకురావాలి వెల్ఫేర్ దాంట్లో కూడా. ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ము, ట్యాక్స్ పేయర్ మనీ ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి వెళ్ళాలి. ఇవన్నిటి విషయంలో కూడా రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఒక పక్షాన ఆదాయ వనరులు పెంచుతూ, ఇంకోటి వచ్చిన ఆదాయాన్ని సరి అయిన విధంలో ఖర్చు చేయటం అనేది కూడా ముఖ్యం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మా ఆలోచన, మా ఇబ్బందులు నిర్మలా సీతారామన్ గారు ముందట బట్టి విక్రమార్క గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని దిస్ ఇస్ ఛాలెంజింగ్ టైం ఫర్ అస్. అంటే నేను అంటున్న క్వశ్చన్ ఏంటంటే శ్రీధర్ బాబు గారు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది, ఇప్పుడు 22 నెలల్లో వీళ్ళు ఏం చేయట్లేదు, ఇంకేం రావట్లేదు, మాకు రైతు భరోసా రావట్లేదు, మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇవ్వట్లేదు, తర్వాత ఆటో డ్రైవర్లకు 12,000 అన్నారు, నష్టపోతే అవి రావట్లేదు. ఇట్లా మీరు ఇచ్చిన హామీలు ఏమో పెద్ద చిట్టా ఉంది. రైతు భరోసా ఇస్తూ ఉన్నాం, 15,000 అన్నారు, 12,000కు తెచ్చారు. అది ఒకటి తర్వాత ఒకటి కొద్దిగా పెంచే కార్యక్రమం భాగంలోనే ముందుకు నడుస్తూ ఉన్నాం. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం, పేదవాడికి సంబంధించిన అంశం. అవును. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరులకు చేస్తూ ఉన్నాం. పేదవాడికి సంబంధించి ఈరోజు తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తాం. దానికి తోడు రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డులు 10 సంవత్సరాల కాలం పాటు ఇవ్వకుంటే ఈరోజు తెల్ల రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. మీరు అంటా ఉన్నారు మహిళా సోదరిమణులకు 2,500కు సంబంధించి, కానీ ఇంకో 2-3 మా 6 గ్యారెంటీలో భాగంగా ఇచ్చిన కార్యక్రమం తప్పకుండా చేస్తామండి. మేము గాడిలో పెట్టి కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మేము వారిలాగా చెప్పి మర్చిపోలే. మేము ఈరోజు చెప్తా ఉన్నాము, వారు 3 ఎకరాల భూమి అన్నారు ఎస్సీ ఎస్టీలకు, మర్చిపోయిన 10 సంవత్సరాలు. ఈ నిరుద్యోగ యువతకు ఏమన్నారు? ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. మీరు కూడా నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతికి సంబంధించి మేము ప్రధానంగా వీటన్నిటిని కూడా ఆలోచన కూడా చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అంటే నేను ఎందుకు అడుగుతున్నా శ్రీధర్ బాబు గారు అంటే, ఎవరైనా ఏ పార్టీ అయినా, బీఆర్ఎస్ కానీ మీరు కానీ, ముందు అసలు ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, రాష్ట్రం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఈ కాన్సెప్ట్ని పక్కన పెట్టి కేవలం తాయిలాలు ఇద్దాం, ఓట్లు దండుకుందాం, తర్వాత వీలైతే ఇద్దాం, లేదంటే లేదు, ఈ కాన్సెప్ట్లో పోతున్నట్టుగా అనిపిస్తుంది. మీకు అనిపించట్లేదా? నో రాజకీయ పార్టీలు చాలా చోట్ల ఒక్క సందర్భంలో మేము ఈ ప్రత్యేకంగా మన రాష్ట్రానికి సంబంధించి చెప్తాం. రాష్ట్రం సాధించింది ఎందుకు? రాష్ట్రం సాధించిన వారు వేచి చూస్తున్న తరుణంలో మా వైపు చూస్తూ ఉండే ప్రజలు, ఉద్యోగాలు కావాలి, నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు కావాలి, నియామకాలు జరగాలి, నిధులు రావాలి అనే అంశం విషయంలో ఒకటి తర్వాత ఒకటి చేసే కార్యక్రమం. వారు ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించిన అంశం విషయంలో ఏ విధంగానైతే రాష్ట్రం సాధించడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించారు, వారు పోరాటం చేసి ఉద్యమాలు చేశారు. 10 సంవత్సరాల పాటు వారు ఒక్కటైన కళ సాధించలేకపోతే వారికి మేమున్నాము, ఇబ్బంది అయినా కానీ తీర్చే ప్రయత్నం చేస్తామని చెప్పాల్సిన ధర్మం, బాధ్యత భాగంలోనే ఇవన్నీ చేసి అదే కార్యక్రమంలో పోతా ఉన్నాం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది మాకు. ఇవన్నీ అధిగమిస్తాం, ప్రజలకు ఇచ్చిన మాటను ప్రతిగా నిలుపుతాం. అన్ని అంశాలపైన మేము చెప్పిన దానికంటే 100 రూపాయలు 500 రూపాయలు ఎక్కువ చేసి చెప్పేవాళ్ళు. అవును. వారు ఎట్లా చేద్దాం అనుకున్నారు? ఇప్పుడు మమ్మల్ని అడుగుతా ఉన్నాం. మేము గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం, తప్పకుండా పురాయించే కార్యక్రమం. అంటే వాళ్ళ నుంచి వస్తున్న